मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देव मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देव वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देव मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित दप गरि पगरि सदस सरि ग पद स द प गरि पगरि सदस स सरि रि ग ग पद स स द प प गरि रि पगरि सदस सरि ग रि ग प ग पद स द प गरि पगरि सदस द प गरि पगरि सदस द प गरि पगरि सदस तकदरि कुकुतन किड तकदीं 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 कृष्ण వెన్నెలే కురిసెనిలా నీ చిరునవ్వులా ప్రేమలే విరిసెనిలా బుడి బుడి అడుగులా వెన్నెలే కురిసెనిలా నీ చిరునవ్వులా ప్రేమలే విరిసెనిలా బుడి బుడి అడుగులా ఏ జన్మ పుణ్యమో పొందాము నిన్నిలా ఈ అమ్మ కళ్ళలో. Have a happy birthday, a super extra special day. I wanna wish you happy birthday. May all your dreams come true today. 'Cause you're really one in a million, and you mean the world to me. There's no one sweeter than you to wish a happy birthday to. You have a happy birthday and a truly wonderful year, filled with all the joy that you deserve and all the things that you hold dear. 'Cause you're really something special and you've totally rocked my world. There's
and you to wish a happy birthday to. To wish a happy birthday to. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా అందుకే అమ్మ ఒడిలోనే దాగుండి పోరా చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా ఒకసారి మ్యూజిక్ కాకండి పట్టుకోమ్మా ఇవేంటి ఫ్లవర్స్ నీ పుట్టినరోజు ఎప్పుడు సెప్టెంబర్ 14 అంటే అయిపోయింది కానీ ఈరోజు నేను ఇక్కడ దేవేష్ పుట్టినరోజు నాడు నీ పుట్టినరోజు కూడా చేస్తా ఓకేనా రెడీయా కావాలి దానికోసం ఒక మంత్రం చెప్పాలి మంత్రం బాగా చెప్పావనుకో ఇది కేక్ అయ్యింది మంత్రం తప్పుగా చెప్పావనుకో మేక్ అయ్యింది కేక్ కావాలా మేక్ కావాలా కేక్ కేక్ కావాలి మేక్ కావాలి కేక్ ఎవరు మేక్ అన్న నువ్వేనా ఓకే కేక్ ఎస్ మంత్రం బాగా చెప్తే అది కేక్ అయింది లేదంటే మేక్ అయింది మంత్రం నేను చెవిలో చెప్తాను మైక్లో చెప్తాను ఆవకాయ దబ్బకాయ కొంచెం పెద్దగా చెప్పాక ఆవకాయ దబ్బకాయ కాదు నేను చెప్పింది ఆవకాయ దబ్బకాయ కాదు నేను చెప్పింది అబ్రక దబ్రా చెప్పు అబ్బరక దబ్బర కిలికిలియా కిలికిలియా మొహినుసుకో మొహినుజుకు నోరు మూసుకోలేదు మొహినుసుకో మొహినుజుకు లోకుయే ఆకుయే వాము తెలుతుంది ఓకే మ్యూజిక్ స్టార్ట్ చేయి మంత్రం బాగా చెప్తాను కేక్ అయితే
రాగా నందమూరి తారక రామారావు గారు. ఆ పక్క నాదే ఈ పక్క నాదే తలపైన ఆకాశం ముక్క నాదే ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే బిడ్డ ఇది నా అడ్డ సర్కారు వారి పాటతో సూపర్ స్టార్ కృష్ణ ఆట. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే మాయా ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా దిగలు మోగినాయా పోయిందే సోయా ఇట్లాంటివన్నీ అలవాటే లేదే అట్లాంటి నాకి తడవాటలేదే ఉండే తడ ఉండే పిడి ఉండే చడిసిందే నిన్ను తడబడమని తెగ పెంచినదే కమ్మ కమ్మ ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా నచ్చితే చూస్తా కాదని బలవంతం చేస్తే కోస్తా స్వీట్ వార్నింగ్. కచ్చా బాదం పాటతో మన బాలయ్య బాబు. ఎదుటి వాటితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉందిరా లొప్పిడి కొరక. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పువ్వ పువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గుమ్మ మువ్వ సవడలే నవ్వాలమ్మ బ్రహ్మానందం గడికిరా అక్క సుసుకుపోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏమక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా వాన 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 మేఘాల మనలోన నేను ఓ పాట పాడనా పన్నీటి పూలతోన ముసులాడుకోనా పసి పాపల హరివిముని దేదావి అందుకోనా ఎవడంట ఎవడంట నిన్ను ఎత్తుకుని ఏడలికి తిట్టాడో నంది కాని నంది ఎవరు కనంది ఎక్కడా వినంది శివయ్య
లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు. ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు. ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా, ఏ మగాడైనా. So all the bad guys, come on. ఎలా ఉంది? నచ్చితే చప్పట్లు కొట్టండి, బాగా నచ్చితే ఫోన్పే కొట్టండి, నచ్చకపోతే కిందకు వచ్చినాక నన్ను కొట్టండి. అవన్నీ ఎందుకులేండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరికీ గుడ్ ఈవినింగ్. సో అందరూ ఒక్క 5 నిమిషాలు కనుక సైలెంట్గా ఉంటే నేను చెప్పింది అర్థం చేసుకోండి. సో నా పేరు వచ్చేసి దుర్గా కుమారి, నా ఏజ్ 49. నేను ఒక వెల్నెస్ కోచ్ని. సో వెల్నెస్ కోచ్ అని అంటే ఏంటి? మనం ఆరోగ్యంగా ఉండటం ఎట్లాగా, డాక్టర్ దాకా వెళ్లకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, మందులు ఏమైనా వాడుతుంటే మందులు కూడా లేకుండా ఎలా చేసుకోవచ్చు, సో వెయిట్ లాస్ అవ్వాలంటే హెల్తీ వెయిట్ లాస్ ఎలా చేసుకోవాలి, బరువు పెరగాలన్నా కూడా హెల్తీగా వెయిట్ గెయిన్ ఎలా అవ్వాలి, ఇవన్నీ కూడా గైడ్ చేస్తాను. సో ఆ విషయంలో వచ్చేసి నేనైతే కనుక మంచి రిజల్ట్ తీసుకున్నాను. బిఫోర్ నేను వచ్చేసి థైరాయిడ్తో 14 ఇయర్స్గా బాధపడుతున్నా. ఆ 14 ఇయర్స్ బాధపడుతున్న క్రమంలో మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, ఆయాసం, అలాగే ఓవర్ వెయిట్ అయిపోవటం. ఓవర్ వెయిట్ అవటం వల్లే ఇన్ని రకాల కారణాలు. ముందుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ చెప్పేది ఏంటి? మోకాలు నొప్పి బరువు తగ్గండి, అంతే కదా, బరువు తగ్గండి అనే చెప్తారు. కానీ నేను ట్రై చేశాను, ఎంత ట్రై చేసినా కూడా 3-4 కిలోల కన్నా నేను ఎక్కువ తగ్గలేదు. కానీ ఎటువంటి మెడిసిన్ లేకుండా చేసుకోవాలి. కానీ ఎప్పుడైతే నేను మంచి పోషకాహారాన్ని నా బాడీకి ఇచ్చానో అప్పుడు ఒక్కొక్క సప్లిమెంట్ టాబ్లెట్ తీసేస్తూ వచ్చాను. 8 monthsలో 20 kgs వెయిట్ లాస్ అయ్యాను. సో ఈ 8 monthsలో నేను ఒక్కొక్క టాబ్లెట్ తీసుకున్నాను. ఏంటంటే ఫస్ట్ నా పెయిన్ కిల్లర్ తీసేసి పక్కన పెట్టేసా. ఎవ్రీ డే 10 years నుంచి నేను పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసుకునే బతికేసాను. చాలా మందికి తెలుసు కదా పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు అని, కానీ నేను వేసుకుంటేనే పనులు చేసుకోగలిగేదాన్ని, లేకపోతే చేసుకోలేను. బాధ ఎక్కువైపోయేది. వాకింగ్ చేయాలన్నా నేను మంచం మీద నుంచి కాలు కింద పెట్టాలన్నా పొద్దున పూట కంకరాల మీద పెట్టినట్టుండేది. బాడీకి ఇచ్చాను, నాకు కావాల్సిన ఆర్గాన్స్కి నేను మంచి ఆహారాన్ని ఇచ్చాను. అప్పుడు పెయిన్ కిల్లర్ స్టాప్ చేసేసాను ఫస్ట్ డే. పెయిన్ కిల్లర్ స్టాప్ చేస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నొప్పులు ఏమి లేవా అంటే నొప్పులు ఉన్నాయి, కానీ తట్టుకోగలిగే శక్తి వచ్చింది, వాటిని తట్టుకోగలిగే శక్తి వచ్చింది. మోకాలు నొప్పులు ఉంటే ఎవరు అసలు కింద కూర్చోలేరు కదా, నేను కూడా అలాగే కింద కూర్చోలేను, పైన కూర్చొని భోజనం చేసేదాన్ని. ఎవరైనా పైన కూర్చొని ఆ టైంకి భోజనం చేస్తున్నారంటే వాళ్ళు ఎప్పుడు లెగుస్తారా, నేను ఎప్పుడు కూర్చొని తిందామా అని చెప్పి ఎదురు చూసేదాన్ని. కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు, హ్యాపీగా కింద కూర్చొని ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ నేర్చుకున్నాను. సో నాకు చిన్నప్పటి నోటిపోతే వల్ల నేను అసలు సరిగ్గా మాట్లాడేదాన్ని కదా, జస్ట్ స్మైల్, ఒక్క నవ్వు నవ్వేదాన్ని అంతే. కానీ వాళ్ళు ఎవరికి అర్థమయ్యేది కాదు నా నవ్వు వెనకాల ఏముంది అనేది. అది నేను చెప్తేనే తెలుస్తుంది, లేకపోతే లేదు. కనీసం మా మదర్కి కూడా తెలియదు నా నవ్వు వెనకాల ఏముంది అని. మా నీకు తెలుసా? తెలియదు. సో మా అమ్మకు కూడా తెలియదు నా నవ్వు ఒక్క వెనకాల ఏముంది అనేది, నా బాధ ఏముంది అనేది కూడా తెలియదు. సో నేను ఈ విధంగా ఇన్ని రకాలుగా బాధపడ్డాను. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ వెళ్తున్న క్రమంలో నా పనులన్నీ నేను బాగా చెయ్యాలిగా, కానీ చేయలేకపోతున్నా. నాలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అట్లాగే నా మనవరాలకి నేను నీళ్లు పోయలేకపోతున్నాను, కాళ్ళు చేతులు కొంకర్లు పోతున్నాయి. ఆ టైంలో ఇంకేం చెయ్యాలో కూడా నాకు అర్థం కాదు. మందులు వేసుకుంటున్నానుగా, మరి నేను చెయ్యాలిగా ఆ పని, ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి బాగా బాధపడ్డా. రైట్ టైంలోనే నాకు ఈ న్యూట్రిషన్ అనేది పరిచయం అవడం వల్ల వెయిట్ లాస్ అవుతున్న క్రమంలో ఫస్ట్ పెయిన్ కిల్లర్, అలాగే మా మనవరాలకి నెక్స్ట్ మంత్లో హ్యాపీగా నీళ్ళు పోసేసాను. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మనవరాలకి నీళ్ళు పోస్తే ఎంజాయ్ చేయాల్సిన టైం అన్నమాట అది.
ఫీల్ని అనుభవించాల్సిన టైము మనవరాలకి నీళ్ళు పోయడం అంటే. కానీ ఆ మనవరాలకి నీళ్ళు పోయలేక నేను చాలా బాధపడ్డాను. తర్వాత నెక్స్ట్ మంత్లో మళ్ళీ నీళ్ళు పోసాను. ఎందుకు నీళ్ళు పోయాల్సి వచ్చిందంటే పనమ్మాయి రాలేదు కాబట్టి నేను నీళ్ళు పోయాల్సి వచ్చింది, కానీ పోయలేకపోయా. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉంటుంది అదే పరిస్థితి. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చింది, అలాగే నీళ్ళు పోయడానికి మళ్ళీ కూర్చున్నా. చాలా హ్యాపీగా పోసాను. సో ఆ రోజు నుంచి తీసుకున్న హ్యాపీనెస్ నేను ఈ రోజు దాకా నా హెల్త్లో కానీ, నా వే ఆఫ్ బిహేవియర్లో కానీ, నా లైఫ్ స్టైల్లో కానీ టోటల్ హ్యాపీ 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 హ్యాపీ. అంతకుముందు చీని మాటికి కోపం వచ్చేసేది, నాలో నేనే బాధపడిపోతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆ చికాకులు కోపాలు కూడా లేవు. అంత హ్యాపీగా ఈ కమ్యూనిటీలో తీర్చిదిద్దుకోవచ్చు. సో అట్లా ఎవరైనా తీర్చిదిద్దుకోవాలి అనుకుంటే కనుక ఎవరైనా సరే నా నెంబర్ తీసుకోవచ్చు. సో నేను వెల్నెస్ కోచ్ అయిన తర్వాత మా వదినకి మా బావకి ఇద్దరు కూడాను నా దగ్గర న్యూట్రిషన్ అనేది తీసుకొని వాళ్ళు కూడా మంచి రిజల్ట్స్ తీసుకున్నారు. సో ఫస్ట్ అయితే మనకు మా బాబాయ్ వచ్చాడు. సో ఒక్కసారి మా బావతో మాట్లాడు. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు సీతారామాంజనేయులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవేష్కి శుభాకాంక్షలు. ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చాము. ఈ సందర్భంగా దుర్గా కుమార్ గారు చక్కగా అందరికీ పనికి వచ్చే రకంగా 4 హెల్త్ పాయింట్స్ చెప్పడానికి పాపం రెడీ అయ్యి వచ్చారు. ఇది అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆమె చెప్పినట్టు ఈ రోజున అసలు బాడీకి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న మనిషి కనపడుతుందా? ఎవరైనా చూడండి, బీపీ, షుగరు, థైరాయిడ్, గ్యాస్ట్రిక్, ఈ 4టిలో 90% ఏదో ఒకటి లేని ఎవరు లేదు. కానీ ఇక్కడికి వస్తే మామూలుగా డాక్టర్ గారు ఇచ్చే టాబ్లెట్స్ వాడటం వల్ల నర్సాపేట చాలా సెన్సిటివ్ ఏరియా. అక్కడ మా బ్రాంచ్లో నాకు దగ్గర 10 మంది స్టాఫ్ మెంబర్స్ ఉంటారు. 10 మందిలో నాకు ఒక అటెండర్ తప్ప అందరికి కరోనా ఎఫెక్ట్ అయింది. కానీ బై గాడ్స్ అక్కడ సో మా వదిన వచ్చేసరికి మురిపాల ముకుందా సరదాల సనందా, మురిపాల ముకుందా సరదాల సనందా, మురిపాల ముకుందా సరదాల సనందా, పొద పొదలోన తాగుడు మూతల పరా, ఎద ఎదలోన నటించింది చాలురా, అలసట నిను కారి నిలుచుందిరా, కన్నాని దురించరా, నా కన్నాని దురించరా, చిటికెన వేలిని కొండను మూసిన కన్నాని దురించరా, నా కన్నాని దురించరా, చిలికిన చెల్లెల కొండను
మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుదయ్య తకతత్తిత్తలాంగుదయ్య పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తత్తిత్తలాంగుదయ్య తకతత్తిత్తలాంగుదయ్య మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుదయ్య తకతత్తిత్తలాంగుదయ్య పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో దేవుడెక్కడో లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటా